నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి మాసంలో 2026 సంవత్సరంలో మరి ధనస్సు రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీ యొక్క ధనస్సు రాశిని గురువు చూస్తూనే ఉన్నాడు. ఆయన మిథున రాశిలో ఉన్నాడు. శనైశ్చరుడు మీన రాశిలో ఉండనే ఉన్నాడు. రాహు కుంభరాశిలో ఉండటం, ఆ తర్వాత కేతు వచ్చేసి సింహరాశిలో ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇలానే ఉంటారు. కాబట్టి ఏదైనా శుభాలు జరగాలి అని అంటే తప్పకుండా మీ ధనస్సు రాశి వారికి జరిగి తీరుతుంది. ఇకపోతే జూన్ 2వ తేదీన మాత్రం ఈ యొక్క గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు మాత్రం మీరు ఏమనుకుంటారో అవన్నీ కూడా సాగే అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి మాసంలో మీరు ఎన్ని విధాలైనటువంటి ప్లానింగ్స్ చేయాలనుకుంటారో ఆ ప్లాన్స్ చేయండి. అవి కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించండి. బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్కి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా మీరు స్థాపించుకోవాలి, చేస్తున్నటువంటి వ్యాపారాలను ఎలా పెంపొందించుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచించి వెంటనే తక్షణమే మీరు కార్యరూపం దాల్చినట్టయితే తప్పకుండా అవన్నీ కూడా సజావుగా సాగి మీకు రేపటి రోజున లాభాలు ఆర్జించి పెట్టేటువంటి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళ విషయంలో కనుక తీసుకున్నట్టయితే మీకు ఏమైనా ప్రమోషన్స్ రావాలనుకుంటే మీరు ఈ ఫిబ్రవరి మాసంలో గట్టిగా ప్రయత్నాలు చేయండి. ఇంక్రిమెంట్స్ రావాలనుకుంటే మీరు ఆ ప్రయత్నాలు చేయండి. ఆ తర్వాత ఏదైనా మీకు ట్రాన్స్ఫర్లు కావాలి, మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి అనుకుంటే అలాంటి ప్రయత్నాలు కూడా చేయండి. తప్పకుండా అవి నెరవేరేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ గురువు మీకు అనేక రకాలైనటువంటి లాభాలను చేకూర్చేటువంటి పరిస్థితులు మెండుగానే కనపడుతున్నాయి. ముఖ్యంగా న్యాయవాదులకి అద్భుతమైనటువంటి కాలంగా ఈ ఫిబ్రవరి మాసాన్ని మనం చూడవచ్చు. గృహంలో కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా దంపతుల మధ్యన ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ మెండుగా ఉండి పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితుల్లో ఉంటారు, సంతోషంగా ఉంటారు. పిల్లలు కూడా బాధ్యత ఎరింగి తప్పకుండా వాళ్ళ చదువులు చదువుకొని మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విసిగించరు. అనేక రకాలైనటువంటి లాభాలు, అనేక రకాలైనటువంటి క్షేమాలు ఈ వారంలో ఈ ధనస్సు రాశి వారికి కలగబోతున్నాయి. దూర ప్రయాణాలు తప్పకుండా చేస్తారు. తీర్థయాత్రల కోసమో, ఉద్యోగం కోసమో, విద్య కోసమో, లేకపోతే వినోదం కోసమో, దేనికో ఒకసారి ఆ దూర ప్రయాణాలు తప్పకుండా చేస్తారు. విజయవంతంగా కొనసాగిస్తారు. ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారు.